అందరికీ నమస్తే. నేను చంద్రలక్ష్మి పలివేల. నేను నవశక్తి వనస్త్రీపురం సంఘం నుంచి మాట్లాడుతున్నాను. నా డిజిటల్ మీడియాలో జాయిన్ అవ్వకముందు నా జర్నీ, నాకు టాలెంట్ ఉన్నా ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు, ఎలా గ్రోత్ అవ్వాలో క్లారిటీ లేదు. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, ఏంటి ఇంతేనా జీవితం అంటే అని. ఒకరోజు ఆశ్లేష మేడం వీడియోస్ చూశాను. జాయిన్ అయిన తర్వాత నేను చేసే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి నాకు కూడా విలువ పెరిగింది. ఎలా అంటే బాండింగ్ డే, బజార్ డే, బిజినెస్ డే అని ఉన్నాయి. ఆ మూడిటికి అటెండ్ అయ్యి ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకుని, మా నవశక్తి సంఘమిత్రాస్ అందరూ ఫ్రెండ్లీగా ఉండి అన్నీ తెలుసుకుని చక్కగా మా బిజినెస్ గ్రోతింగ్ చేసుకునేవాళ్ళం. ఈ రోజైతే డిఎంఎస్ బాస్ సెషన్ జరిగింది. ఆ సెషన్లోని బ్రేక్అవుట్ రూమ్కి వెళ్ళాము. మేమందరం చాలామంది ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాము. శారదా గారని ఒక ఆమె ఉన్నారు. ఆమెకి 75 years డిజిటల్ మైండ్లో జాయిన్ అయ్యి ఆమె గ్రోతింగ్ చూసిన తర్వాత మాకు కూడా ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఆ ఏజ్లో ఆమె అలా ఉంటే మేము కూడా ఈ ఏజ్లో ఇంకా గ్రోత్ అవ్వాలని నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. డిజిటల్ మహిళలో ఉన్నారా? డిజిటల్ మహిళా సంఘంలోని జాయిన్ అవ్వలేదా? అలా అయితే వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మహిళా సంఘంలో ఉంటేనే మీ గ్రోతింగ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.